విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో బుడమేరు వాగు ప్రవహిస్తున్న ప్రాంతాలను ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే బోండా ఉమా స్వయంగా పరిశీలించారు. ప్రజలకి బుడమేరు వాగు నుండి ఎలాంటి ప్రమాదం లేకుండా అధికారులు నిరంతరం చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. అనంతరం స్థానిక ప్రజల వద్దకు వెళ్లిన వారు భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం అప్పుడే వచ్చిన సందర్భంగా నష్ట నివారణ చర్యలు తర్వాత తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే మొన్న ఈ బుడమేరుకి ఎక్కడా కూడా రిటైనింగ్ వాల్ కట్టి ఎక్కడైతే గండ్లు పడుతున్నాయో ఆ ప్రాంతాన్ని అంతా కూడా రిటైనింగ్ వాల్ కట్టడం జరిగింది. కానీ ఉదయమే ఇంకా ఎమ్మెల్యే బోండా ఉమా గారు మనం బుడమేరు ప్రాంతాలను సందర్శిద్దామని తెలియజేసిన వెంటనే అందరం కలిసి ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతంలో మరి ఏటువంటి ఇబ్బంది లేకుండా అంటే ప్రస్తుతానికైతే బుడమేరులో వచ్చి ఎటువంటి ఇబ్బంది లేదు. కృష్ణా నుంచి 3,80,000 క్యూసెక్లు కిందకి వదులుతున్నా కూడా విజయవాడ నగరానికి ముప్పు అంటే బుడమేరు వల్లే వస్తుంది. దీన్ని శాశ్వత పరిష్కారం వచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని సూచనలు సలహాలు చేశారు. నేను కానీ ఉమా గారు కానీ అంతేకాకుండా వసంత కృష్ణ ప్రసాద్ గారు కానీ దీనికి శాశ్వత పరిష్కారం వచ్చే సంవత్సరం వర్షాకాల సమయానికి దీనికి టోటల్గా శాశ్వత పరిష్కారం వచ్చే విధంగా కృషి చేస్తాం. అంతేకాకుండా మా యువనాయకుడు నారా లోకేష్ గారు కూడా మొత్తం పొద్దునుంచి మమ్మల్ని అందరినీ కూడా ఫోన్ చేసి తప్పకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోమని చెప్పారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల బుడమేరు కాలువ ఆధునీకరణ చేయకపోవటం వల్ల ఆ రోజు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఖమ్మం నుంచి కానీ కృష్ణా జిల్లా ఎగువ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వరద బుడమేరు విజయవాడ నగరంలో ముంచెత్తింది. వెంటనే మేల్కొన్నటువంటి ఈ ప్రభుత్వం జరిగినటువంటి పొరపాట్లని ఎక్కడైతే గత ప్రభుత్వం చేసిన పొరపాట్లని 3,000 కోట్ల రూపాయలు వెచ్చించి రిటైనింగ్ వాల్స్ కానీ ఎక్కడైతే గండు పడినాయో అక్కడ రిటైనింగ్ వాల్స్ గేట్లు చేపించడం కానీ దాదాపు 3 లక్షల క్యూసెక్కుల పై చెలుకు వాటర్ని కృష్ణా నదికి వెళ్ళటానికి ఎటువంటి అడ్డు లేకుండా ఈ ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో పూర్తి చేశాం.